మీ అందరికీ నమస్కారం అండి. ఆఫ్టర్ లాంగ్ టైం నేను జగన్ గారి ఇవాళ కలుసుకున్నాము. మా ఇద్దరికి కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉండింది, మీ అందరికీ తెలుసు. ఆ మిస్అండర్స్టాండింగ్ ఈవేళతో సరిదిద్దుకున్నాము. అండ్ నేను ఆవేళ ఓ చిన్న పిల్లలాగా ఇమ్మెచ్యూర్గా మాట్లాడింది కూడా నేను తర్వాత ఆలోచించినప్పుడు అయ్యో మనం ఇలా మాట్లాడిండకూడదు, పొరపాటు చేశామే అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. సరే, మనం నెక్స్ట్ మన ఎనిమిటీ అన్నదే లైఫ్లో లేదే, ఎందుకు అనవసరమైన ఈ ఎనిమిటీ, మనం ఇంకపై ఎనిమిటీ లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చేసుకున్నాము. తర్వాత లక్ష్మీ గారు పార్వతి గారికి ఏదో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చుకున్నాము. కానీ జగన్ గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగే ప్రొలాంగ్ అవుతూ ఉండింది. నాకు బాధగా ఉండింది. ఈసారి జగన్ గారి ఎలక్షన్కి వెళ్లే ముందు ఐ షుడ్ గో విష్ హిమ్ అండ్ ఐ షుడ్ క్లియర్ ద మిస్అండర్స్టాండింగ్ అని వచ్చాను. బట్ వస్తే అప్పట్లో చూసిన జగన్ గారు వేరు, ఇప్పట్లో చూసిన జగన్ గారు వేరు. రియలీ జగన్ ఈస్ వెరీ 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 లవబుల్ అండ్ వెరీ అఫెక్షనేట్. ఆయన మాట్లాడింది నాకే అనిపించిందంటే, అయ్యో వైఎస్ఆర్ గారు చనిపోయి ఇన్నేళ్ళయింది, ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చీఫ్ మినిస్టర్ గారు, ఆయన భలే చేశారు హైటెక్ సిటీ అన్న కాలంలో, ఆయన అంత మంచి పీక్ పీరియడ్లో వైఎస్ఆర్ గారు వచ్చారు. వైఎస్ఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అన్న టైంలో వైఎస్ఆర్ గారు వచ్చి వైఎస్ఆర్ గారు సూపర్ డూపర్ అన్న పేరుకి వెళ్ళిపోయారు. ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ హైటెక్, మనకి ఇన్ ఫ్యూచర్ అగ్రికల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, టేక్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ద ఫార్మర్స్ అని, అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీ. సో ఈ డన్ సంథింగ్ గ్రేట్. సో అలా అంత వచ్చారు. సో అలాంటి వైఎస్ఆర్ గారి బిడ్డ జగన్, మామూలు ఆయన కాదు, ఈస పులి బిడ్డ. ఆ పులి బిడ్డ నియర్లీ 10 years ఆయన ఉన్న పరిస్థితి ఆలోచించి చూసారా? ఎవరికి రాకూడదు. బట్ ఏ పరిస్థితి వచ్చినా ఆయన చేసింది ఏంటి? హీ వాస్ విత్ ద పీపుల్. ఆయన జనాల కోసమే ఉన్నారు, జనాల కోసమే ఆలోచించారు, జనాల కోసమే అన్ని మాట్లాడారు, జనాల కోసమే చేస్తున్నారు. ఈవెన్ పాదయాత్ర కూడా ఆయన అన్ని ప్రతిదీ, ఇప్పుడు ఓ చీఫ్ మినిస్టర్ కొడుకో, లేదు నా కొడుకో, నా కూతురో, లేదు ఇంకా పెద్ద ఇంటి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు. కానీ ఈయన అలా లేరు. దేశం కోసమే ఆలోచన, దేశం కోసమే పని. ఏంటి, ఇఫ్ హీ వాంట్స్ టు ఎంజాయ్, కాంట్ హీ ఎంజాయ్? నో, హీ డజంట్ వాంట్ టు. హీస్ గాట్ సమ్ గోల్స్. ఆ గోల్స్ తీరే వరకు నేను ఆగను, ఆ గోల్స్ నేను మన ప్రజలకి తీసుకొస్తాను అన్న రియలీ ఆయన అంత కసిగా ఉన్నారు. ఇప్పుడు నాకేమనిపించిందంటే, అయ్యో ఇన్ని రోజులు నేను జగన్ గారికి దూరం ఉండి నేను పొరపాటు చేశానే, ఇప్పుడు ఆయన కలవడం కూడా ఇంకా ఒక 2-3 weeks ముందు వచ్చి కలిసి ఆయన పార్టీలో కలిసి ఆయనని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా బాగా అవకాశం ఉండిందే, ఎందుకు పొరపాటు చేశాను అని. బట్ లేట్ అయినా కూడా ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు చాలా కష్టపడి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నా వల్ల అయిన కృషి నేను చేస్తాను. నాతో పాటు జీవితాను కృషి చేస్తుంది.